నీ పేరేంట్రా? నిన్నేరా అడిగేది, నీ పేరేంటి చెప్పరా? రే నన్ను చూడరా, చూడరా, చూడు. స్టాప్ ఇట్. ముందు మీరంతా బయటికి వెళ్ళిపోండి. రే నీ పేరేంట్రా? ఆ ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం? అర్థం లేని ప్రశ్నలు, అంతు చిక్కని సమాధానాలు. వెంకట్, లత ఫోన్ చేసింది. కేక్ గురించి గుర్తు చేయమంది. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. కడుపుల్లోంచి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు? తీసుకెళ్లి వాళ్ళని ఏం చేస్తున్నావు? అసలు నీ పేరేంట్రా? ముళ్ళు లేని చాప, చాప లేని నీరు, నీరు లేని ఏరు, ఏమైంటుందబ్బా నా పేరు? కిరణ్, శ్రీనగర్ కాలనీలో 10 minutes బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతున్నా. కడుపులో నుంచి బిడ్డ మాయం. వాడెక్కడున్నాడు? నువ్వెక్కడ వదిలేసి వెళ్ళావో అక్కడే ఉన్నాడు. Are you sure? 100%. ఏమనుకున్నావు, ఎవడనుకున్నావు? పిచ్చివాడిననుకున్నావా, ప్రేమ బిచ్చగాడిననుకున్నావా? అట్ర అమ్మియా. ఎస్టీఎఫ్ రాఘవ సార్, 108 EMRI నుండి స్వాతినండి. ఒక ప్రెగ్నెంట్ లేడీకి అంబులెన్స్ కావాలని మళ్ళీ అదే ఫోన్ కాల్ వచ్చింది. అడ్రస్ ఏంటి? గురు 108 కాల్ సెంటర్ నుంచి మళ్ళీ అంబులెన్స్ కోసం ఫోన్ వచ్చింది గురు. వాట్?
అడ్రస్ ఏంటి? మీ అడ్రస్ ఇచ్చారు. మా అడ్రస్ లత. ఏమైంది? హెమరేజా? ఎలా? బెల్లి కొట్టాం. తలుపు తీయడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తున్నా లక్కీగా బ్లడ్ ఫ్లో ఆపగలిగారు. మందులిచ్చి పడుకోబెట్టారు. ఏమండి పదండి. ఏంటి భయపడ్డావా? నువ్వుండగా నాకేమవుతుంది? నీ పేరేంట్రా? ఆ సౌండ్తో నేను పిలవడం కష్టం గాని నీ పేరేంటో చెప్పు. జమక్కు జల జల జలక్కు జాం, లటక్కు లకలక లబక్కులాం, పటక్కు పరపర పరక్కు పాం, డుబుక్కు డమడమ డుబుక్కు డాం, అటర్ అమియా. డైలాగ్ చెప్పడం అనే టుర్రు మియా కాదురా, నేను చెప్తాను చూడు డైలాగ్. సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగనున్నది, వివిధ ఫలభ్రాన్నత సాకాశిక తరువుర విరాజితంబు, రజిత తరుష్కంద పుష్పవల్లీమ తల్లికా సంభాసురంబు, భాసుర పుష్ప గుశ్చ శ్రవణ మధుర మధుర సాస్వాదనాద్ర సంభ్రముదుర కోమల జూంకార నినాద మధుకరంబు. షీస్ ఫైన్ ఫర్ నౌ, బట్ డెలివరీ టైం కి కాంప్లికేషన్ ఉండొచ్చు. కంపల్సరీగా సిజేరియన్ చేయాలి. కానీ ఈవిడ బ్లడ్ లో ఉన్న ప్రాబ్లం వల్ల ఆపరేట్ చేస్తే రక్త ప్రవాహం ఆగదు. చాలా కేర్ఫుల్ గా డెలివరీ ప్లాన్ చేయాలి, లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం. ఐ హోప్ యు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ హర్ కండిషన్. డ్యూ డేట్ దాకా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ హ్యామరేజ్ కానీ ఎలాంటి చిన్న దెబ్బ తగిలినా వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఈ ఇంజెక్షన్ వెంటనే చేయాలి. బ్లడ్ లాస్ హెవీగా ఉంటే ఈ ఇంజెక్షన్ డైరెక్ట్ గా హార్ట్ లోకి చేయాల్సి ఉంటుంది. ఇది 24 గంటలు నీ దగ్గరే ఉంచుకోమ్మా.
మార్నింగ్ అబ్దుల్ సార్. వాడిని ఇంట్రోగేషన్ పంపించు. వాడు 3rd డిగ్రీలో ఉన్నాడు. 3rd డిగ్రీ ఎవరు చేశారు? Hey, what is this? Hey, stop it, I said. ముందు వదలండి వాడిని. అసలు నా పర్మిషన్ లేకుండా 3rd డిగ్రీ ఎందుకు ఆర్డర్ చేశావు? వాట్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ ఫెలో ఆర్ యు? సింపుల్ గా నార్కో టెస్ట్ చేస్తే మొత్తం ఎక్కేవాడు. ఎలా సెలెక్ట్ అవుతారా మీరంతా టాస్క్ ఫోర్స్ కి?